నమస్తే అండి, నా పేరు దిల్జిత్. కోళ్ళ ఫార్మ్ వచ్చి మెల్లెంపూడి గ్రామం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. నేను అంతకుముందు ఉద్యోగం చేసేవాడిని అండి. ఈ వృత్తి పట్ల నాకు వ్యవసాయ అనుభవంగా వృత్తి వల్ల నేను ముందుకు వచ్చానండి. దీంట్లో కోళ్ళ ఫారంలో ఇంట్రెస్ట్ ఉండటం వల్ల నేను ఈ రంగంలోకి వచ్చానండి. నేను గత 5 సంవత్సరాలుగా ఈ రంగంలో ఉన్నానండి. మన దగ్గర కడక్నాథ్ కోళ్ళు, నాటుకోళ్ళు 2 ఉన్నాయండి. కడక్నాథ్ కోళ్ళు ఒక 2000 దాకా ఉన్నాయి, నాటుకోళ్ళు ఒక 1000 కోళ్ళు ఉన్నాయండి. మీరు చూస్తుంది 3 షెడ్లు ఉన్నాయండి. ఒక షెడ్ వచ్చి గోడౌన్ కింద ఫీడ్ ఎక్విప్మెంట్ అన్ని దాంట్లో ఉంటాయండి. ఒక షెడ్ గ్రోయర్ షెడ్ అండి, 2 షెడ్లోనేమో మనకి కోళ్ళు ఉన్నాయండి. నేను బయట నుంచి డే ఓల్డ్ చిక్స్ మన షెడ్లో పెట్టుకుంటానండి. వాటిని గ్రో చేసి కడక్నాథ్ అయితే 7 months, నాటుకోళ్ళు అయితే 6.5 నెలల నుంచి గుడ్లు పెడతాం మొదలవుతుందండి. మన షెడ్ కొలతలు వచ్చి 100x24 అండి. అలా 3 షెడ్లు ఉన్నాయండి. నేను మొదట్లో ఈ కోళ్ళని ఫస్ట్ డీప్ లిటర్లో ఉంచానండి. కింద నేల మీదే కోళ్ళు గుడ్డు పెట్టేటట్టు చూసుకున్నాను. కానీ ఏంటంటే గుడ్లు డ్యామేజ్ ఎక్కువ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను కేజెస్లోకి వెళ్ళాను. మనం ఇప్పుడు ప్రస్తుతానికి కోళ్ళు, కడక్నాథ్ కోళ్ళు, నాటుకోళ్ళు, గుడ్డు పెట్టే కోళ్ళు అన్నీ మొత్తం కేజెస్లోనే ఉంటాయండి. పిల్లల వరకు నేను నేల మీద పెంచుకుంటాను. మనం ఇప్పుడు ఉన్నది పిల్లల షెడ్ అండి. నేను బయట నుంచి డే ఓల్డ్ చిక్స్ తేగానే ఈ షెడ్లో నేను వాటిని ఒక 4 to 5 months పెంచి నెక్స్ట్ వాటిని లేయర్ షెడ్లోకి వెళ్తాను. నేను ఈ షెడ్ కన్స్ట్రక్షన్కి మామూలు యాస్బెస్టాస్ నీట్గా సెట్ చేస్తామండి. లోపల బరంత్ మాత్రం మట్టితో ఫిల్ చేసుకున్నానండి. పిల్లలు వచ్చినప్పుడు మాత్రం ఎన్ని తోలి నీట్గా సెట్ చేస్తామండి. మనం డే ఓల్డ్ చిక్స్ కడక్నాథ్ తెచ్చుకున్న తర్వాత ఫస్ట్ రాగానే వాటికి బెల్లం నీళ్ళు కానీ లేదంటే ఏదన్నా సమ్ మల్టీవిటమిన్ వాటర్ కానీ ఇచ్చి చిక్స్ అన్నిటిని మంచిగా బ్రూడింగ్లో ఒక 10 days బ్రూడింగ్ ఇవ్వాలండి చిక్స్కి. కడక్నాథ్ చిక్స్ 10 days తర్వాత ఏంటంటే పిల్లకి దాని అంతకు అదే బాడీలో హీట్ జనరేట్ అవ్వడం మొదలవుతుంది కనుక అది కొంచెం సర్వే అవ్వడానికి ఈజీగా ఉంటుంది. దాంతోపాటు మనం పిల్లలకి వేసే దానాలో మొక్కజొన్న, చీర్నోక, తౌడు, ఇంకా వేరే రాగులు, సజ్జలు ఇలాంటి తృణధాన్యాలన్నీ కలిపి వాటికి దానా ఇస్తే అవి కూడా తిని తొందరగా వృద్ధిలోకి రావడానికి ఉంటుందండి. వ్యాక్సిన్స్ అన్నీ మామూలేనండి. మామూలుగా ఇప్పుడు మనం కోళ్ళకి చేసే వ్యాక్సిన్స్ అన్నీ చేస్తామండి. మనం మనుషుల్లో చిన్నపిల్లలకి ఏ విధంగా అయితే వ్యాక్సిన్స్ ఇస్తారో మనం కూడా కోడి పిల్లలకి టైం ప్రకారం వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల అది కూడా ఇమ్యూనిటీ అనేది తొందరగా డెవలప్ చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు ఈ ఇమ్యూనిటీ చాలా ఇంపార్టెంట్ అండి కోడికి. తర్వాత లైఫ్ లాంగ్ ఉంటుంది. ఒకసారి మనం ఇమ్యూనిటీ కనుక ఇస్తే కోడికి లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ అనేది ఉంటుంది. మనం అంతేగాని యాంటీబయాటిక్స్ ఎక్కడ అనేది యూజ్ చేయమండి. ఇది ఓన్లీ వ్యాక్సిన్స్ మాత్రమేనండి ఇమ్యూనిటీ డెవలప్ అవడానికి. ఇమ్యూనిటీ వల్ల ఏంటంటే లైఫ్ లాంగ్ ఈవెన్ బర్డ్ ఫ్లూ వచ్చినా కూడా కొంతమేర ఇమ్యూనిటీ అనేది చూపించగలుగుద్ది కోడి. ఇప్పుడు మనం ఇమ్యూనైజ్ ఉంటేనే, మనకి లోపల ఇమ్యూనిటీ ఉంటేనే మన కోడి ఇమ్యూనిటీగా బయట వచ్చే డిసీజెస్ని వాటిని తట్టుకుంటుంది. ఈ విధంగా 4 months పాటు వాటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలండి. 10th day డీబీకింగ్ అండి. మళ్ళీ అలాగే 2 months ఏజ్ రాగానే మళ్ళీ ఇంకోసారి డీబీకింగ్ చేస్తామండి. ఎందుకంటే ఈ పొడుచుకోవడం అనేది కొంచెం నెంబర్ ఎక్కువ ఉంటుంది కనుక పొడుచుకోవడం ఎక్కువ ఉంటుందండి కోళ్ళలో. అందుకని మనం డీబీకింగ్ చేసుకుంటే ఫ్లాక్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందండి. మనం ఈ పిల్లల షెడ్లో 4 months పెరిగిన తర్వాత కోళ్ళని మెల్లిగా కేజెస్లో అలవాటు చేస్తామండి. కేజెస్లో వాటరింగ్ అంతా నిపుల్ సిస్టమే. ఫీడర్స్లో మనం కొద్దిగా మేతేసి వాటిని పద్దాగా తిరగేసుకుని కోళ్ళు తినేలాగా కేజెస్కి అలవాటు అయ్యేలాగా చూసుకోవాలండి. మనకు ముందు కోడి కేజెస్లో అలవాటు అవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఈ కడక్నాథ్ అనేది ఏంటంటే నాటుకోడి కంటే ఎక్కువ అడవి కోడికి చాలా దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే చాలా కష్టతరమైంది కేజెస్లో అలవాటు అవడం. అది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ. అక్కడ అది అలవాటు అయ్యి అక్కడ నీళ్లు తాగి మేత తినడం అలవాటు పడితే మెల్లిగా ఇక అది వృద్ధి చెందడానికి కుదురుతుందండి. కానీ ఆ ప్రక్రియ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కేజెస్ అనేది ఎందుకు ప్రిఫర్ చేసామంటే గుడ్డు అనేది చాలా నీట్గా ఉండటం ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మంది కస్టమర్స్ కడక్నాథ్ ఎగ్స్ కావాలనుకుంటారు. ఇప్పుడు ఆ గుడ్డుకి రెట్ అంటుకుంది అనుకోండి, దాన్ని కస్టమర్ ఇష్టపడ్డు. లేదు మురిగ్గా ఉంది ఇష్టపడ్డు. అదే నేల మీద పెట్టింది అనుకోండి, దానికి షెల్ఫ్ లైఫ్ అనేది తగ్గిపోద్ది. ఇప్పుడు మనం ఏం చెప్తామంటే కస్టమర్స్కి మినిమం 21 days షెల్ఫ్ లైఫ్ ఉంటుందండి అని చెప్తాం. సో ఇప్పుడు మనకు అదే ట్రస్ట్ మీద మన కస్టమర్ తీసుకెళ్ళినప్పుడు ఏంటంటే ఆ ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ 21 రోజులు ఇప్పుడు వాతావరణం చల్లగా ఉందనుకోండి, శీతాకాలం అయితే 25-30 రోజుల వరకు గుడ్డుకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. వేసవికాలం వస్తుంది కనుక ఇక రాబోయే రోజులు వేసవికాలం కనుక కొంచెం చల్లదనంలో లేదు ఇంకా మంచిగా చాలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే అసలు 2-3 months అలాగే ఉంటాయండి. లేదా చల్లదనంలో పెట్టుకుంటే మనకి షెల్ఫ్ లైఫ్ అనేది పెరుగుద్ది. మామూలు ఎండకి బయట వెళ్తేనే గాలి చాలా వేడిగా ఉంటుందండి, గాల్పులు. అలాంటిది గుడ్డు చాలా తొందరగా వడిలిపోతుంది. కావున చల్లదనంలో పెట్టుకోవడం చాలా మంచిది గుడ్డు, దానికి షెల్ఫ్ లైఫ్ కావాలంటే. సో కస్టమర్ కూడా ఏంటంటే ఇంట్రెస్ట్ చూపిస్తారండి. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ కడక్నాథ్ ఎగ్ దొరకడం అనేది చాలా కష్టం. సో మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం, కస్టమర్ తీసుకెళ్ళి ఇంట్రెస్ట్గా వాడుతున్నప్పుడు అతనికి పోయిందనుకోండి
అతనికి చాలా బాధ అనిపించింది. ఎక్కడెక్కడో దూరం నుంచి వస్తారండి, ఒంగోలు అని లేకపోతే వైజాగ్ అని లేకపోతే అక్కడ దూరం నుంచి వచ్చి మన దగ్గర తీసుకెళ్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళినప్పుడు ఏంటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఫీల్ అవ్వాలి. మనం పలానా ఆయన దగ్గర తీసుకెళ్తాం అంటే గుడ్డు గ్యారంటీ, పలానా కోడు కడక్నాథ్ కోడు. మనం మార్కెట్లో దొరికే బ్రౌన్ ఎగ్స్ కాదండి, మనకి స్వచ్ఛమైన నాటుకోడి గుడ్లనే ట్యాగ్తో వెళ్తామండి మనం. కాబట్టి కేజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి. ఇప్పుడు అలాగే ఆ కేజెస్ వలన గబాలన కోడి ఏదైనా సిక్ అయినా లేదు దానికి ఏదైనా కొంచెం ఇబ్బంది కలిగినా మనం దానికి కింద వదిలి లేదు తగు జాగ్రత్తలు లేదు ఆకలికి ఏదన్నా మందు ఇవ్వటం లేదా దాన్ని కొంచెం మంచిగా ఫీడ్ తీసుకునేటట్టు మనం ఎంకరేజ్ చేస్తే మళ్ళీ కోడి వెంటనే రికవరీ అయిపోతుంది. ఇది చాలా గమనిస్తూ ఉండాలండి మనం కోడిని. అబ్జర్వేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కింద సపోజ్ ఏదన్నా కోడికి పక్క కోడి పడవడం వల్ల ఏదైనా ఇబ్బంది కలిగింది. ఇప్పుడు మనకున్న 2000 కోళ్ళు ఆ కోడిని ఎక్కడ ఇటు తిరిగి అటు తిరిగే లోపు అన్నీ ఒకే రంగులో కనపడతాయి. మనం దాన్ని గుర్తించలేం. అదే కేజెస్లో అనుకోండి మనకు కరెక్ట్గా క్లియర్గా పలానా కోడికి ఇబ్బంది వచ్చింది, మనం దానికి ఏమైనా చేయాలనుకుంటే లేదు కింద వదిలో లేకపోతే దానికి కొంచెం వాటర్ను ఫీడు సపరేట్గా అందించేటట్టు చూసుకుంటే మళ్ళీ వెంటనే అది రికవరీ అవుతానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. మన కేజెస్లో ఏంటంటేనండి నిపుల్ సిస్టమ్ను ఫీడర్స్ ఉంటాయండి ఫీడ్కి. ఇప్పుడు ఈ నిపుల్స్లో ఏంటంటే వాటర్ మెయిన్గా కంటామినేషన్ అవ్వకుండా, ఇప్పుడు కింద మనం పెట్టినప్పుడు వాటర్ దాంట్లో దుమ్ము పడి లేకపోతే అటు ఎగిరి ఇటు ఎగిరి ఏకలు పడి ఇవన్నీ వాటర్ చాలా మురికి అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. అలాగే కంటామినేషన్ కూడా ఎక్కువ ఉంటుందండి. గబాలని ఏదన్నా కోడికి ఏదైనా జలుబో లేకపోతే ఏదైనా గురకు వచ్చింది అనుకోండి, కింద ఉన్న కోళ్ళు ఒకటి తాగితే మిగతా 4 కోళ్ళు దాంట్లో తాగితే అలా ఫ్లాక్ మొత్తం డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. అదే ఇప్పుడు ఈ నిపుల్ సిస్టమ్ ఉందనుకోండి, అది తాగిన వాటర్ దాని వరకే వెళ్తాయి నోట్లోకి, మిగిలిన వాటర్ అనేది కంటామినేషన్ అవడం అనేది జరగదు. సో నిపుల్ సిస్టమ్ చాలా రోల్ ప్లే చేస్తుందండి. ఆ గొట్టాలు అవి మనం ఎప్పటికప్పుడు వాటర్ ఫ్లష్ చేసుకుని నీట్గా ఉంచుకోవడం వల్ల అవి కూడా ఇప్పటికప్పుడు పరిశుభ్రమైన నీరు తాగడానికి ఆస్కారం ఉంటుందండి. అలాగే ఈ ఫీడర్స్ కూడానండి మనం మేత వేసుకుని తర్వాత 2-3 సార్లు తిరగేసుకుని కోడి తినేలాగా ఎంకరేజ్ చేయాలండి. మనం వెళ్ళి ఒకసారి ఇలా మేతని వాటికి కాస్త మేత కనపడగానే మళ్ళీ కొంచెం అంటే ఎందుకంటే కేజెస్లో అలవాటు అవ్వాలంటే ముందు కోడి శక్తి కావాలంటే అది మేత తీసుకోవాలి. అందుకని మనం అది మేత తినేలాగా చూసుకుని ఈ నిపుల్స్లో నీళ్లు తాగితే తొందరగా కేజెస్లో కోడి సెట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటాయండి. ఈ కడక్నాథ్లో ఏంటంటే మనకి చిక్స్ అనేవి పుంజు పిల్లలు పెట్ట పిల్లలు అంటే మేలు ఫీమేల్ చిక్స్ అనేవి 2 వస్తాయండి డే ఓల్డ్ చిక్స్లో. వీటిలో ఏంటంటే మెల్లిగా 4 months 5 months ఏజ్ రాగానే కడక్నాథ్ అనేది చాలా వెయిట్ చాలా తక్కువ ఉంటుందండి. ఒక 5 months ఏజ్ వచ్చినప్పుడు మనకి కేజీన్నర అలా అవడానికి ఛాన్స్ ఉంటుందండి. మంచి ఫీడింగ్ మంచి మేనేజ్మెంట్ కండిషన్స్లో ఆ పుంజుల వరకు మనం బయట విడిగా చికెన్ పర్పస్ లేకపోతే ఏదైనా కస్టమర్ ఇంట్రెస్టెడ్ ఉన్నాళ్ళు వాళ్ళకి మనం విడిగా ఇచ్చేసామండి. పుంజుల వరకు ఈ పెట్టల వరకు కేజెస్లో ఎక్కించామండి. ఓన్లీ పెట్టల వరకే కేజెస్లోకి ఎక్కించి వాటిని మనం గుడ్డు పెట్టేలాగా ఎంకరేజ్ చేయాలండి. అంటే మనం గుడ్డు పెట్టాలంటే అది మెయిన్గా వాటరు ఫీడు కరెక్ట్గా తీసుకోవాలి కోడి. అది తీసుకుని ఆ కేజెస్లో అలవాటు అవడానికి సెట్ అవుతుంది. అది లేదంటే దానికి శక్తి లేకపోతే కోళ్ళు ఉంచోలేదు కేజీ మీద. అలాగే వాటర్ లేకపోతే డిహైడ్రేట్ అయిపోతుంది. ఈ 2 ఖచ్చితంగా ఉండి అది తీసుకునేలాగా చూడగలిగితే మనకి 7 నుంచి 8 నెలల్లో అది గుడ్డు పెడతానికి ఆస్కారం ఉంటుందండి కోడి. మనం ఎప్పుడైతే పోషక యాజమాన్యం కరెక్ట్గా ఉంటుందో అప్పుడైతేనే కోడి కరెక్ట్గా గుడ్డు పెట్టగలుగుద్దండి. ఇక్కడ మనకు ఒక అనుమానం వస్తుందండి. చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఏమంటే పుంజు లేకపోతే పెట్ట గుడ్డు పెట్టదు, పుంజు లేకుండా పెట్ట గుడ్డు పెడుతుంది అనేది దానికి దీనికి సంబంధం ఉండదండి. కోడి తన ఋతుక్రమాన్ని బట్టి అది గుడ్డు పెడుతుంది. పుంజు జీవి కలిస్తే గుడ్డు పిల్ల అవుతుంది, లేదంటే అది గాలి గుడ్డు కింద ఉండిపోతుంది. లేదు పోనీ ఆ గుడ్డు ఏంటంటే మన కన్జంప్షన్కి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు పుంజు కలిసిన జీవి కలిసిన గుడ్డు ఏంటంటే మనకి వారం నుంచి 10 రోజుల్లో గుడ్డు చెడిపోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది. అందుకని చాలా మంది ఇంట్రెస్ట్గా ఎగ్స్ తీసుకెళ్తారు, ఎక్కడెక్కడ విడిగా బయట తిరిగినండి అయ్యండి కానీ పోయినాయండి గుడ్లు అంటారు. ఇలా గుడ్డు పోవడానికి చాలా ఆస్కారం ఉంటుందండి పుంజు తొక్కితే. అందుకని పుంజు లేకుండానే పెట్ట గుడ్డు పెడుతుందండి. కాకపోతే ఏంటంటే ఇది అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్ అండి. అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్ ఏంటంటే మనకి షెల్ఫ్ లైఫ్ శీతాకాలం అయితే 25 నుంచి 30 రోజులు అండి, వేసవకాలం అయితే ఒక 20 రోజుల పాటు ఉంటాయండి చాలా ప్రదేశంలో పెట్టి. ఈ కడక్నాథ్ గుడ్లు అనేవి ఏంటంటే మనకి కోడి ఈ కడక్నాథ్ కోడి ఏంటంటే మనకి సంవత్సరం మొత్తం మీద ఒక 120 నుంచి 150 దాకా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందండి. ఈ 150 గుడ్లు కూడా ఎలాగంటే అది కోడి అనేది ఏంటంటే పొదుగుడు తక్కువ ఉంటుందండి. ఇది ఒక రోజు లేకపోతే 2 రోజులకు ఒక గుడ్డు అంటే నెలకు ఒక 12 నుంచి 15 గుడ్ల వరకు ఆస్కారం ఉంటుందండి కోడి గుడ్డు పెడతానికి. మన గుడ్లు ఎందుకని అంటే కడక్నాథ్ గుడ్డే కస్టమర్ ఎందుకు కావాలని అడుగుతున్నారంటే ఇప్పుడు మనకి బ్రౌన్ ఎగ్కిను నాటుకోడి గుడ్డుకి తేడా ఉంటుందా, అలాగే మన కడక్నాథ్ కోడి కూడా అడవి కోడికి దగ్గరగా ఉంటుంది కనుక ఈ గుడ్డు యొక్క శ్రేష్టమైందని చెప్పి చాలామంది కస్టమర్స్ తీసుకెళ్తున్నారు. అలాగే గుడ్డు ఇంటీరియర్ క్వాలిటీ కానీ మెయిన్గా ఏంటంటే మనకి పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ యోక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్లో. చాలామంది ఏంటంటే ఎగ్లో ఆల్బుమిన్ తిని యోక్ను వదిలేస్తున్నారు. యోకే పవర్ హౌస్ ఆఫ్ ది సెల్. దాంట్లో ఉండే ఖనిజ లవణాలు కానీ పోషకాలు కానీ విటమిన్స్ మినరల్స్ అన్నీ దాంట్లోనే ఉంటాయండి. అది ఎలాగంటే మనం మొత్తం
హోల్ గుడ్డు తీసుకుంటేనే మనకు దాని యొక్క ఫుల్ న్యూట్రిషన్ అనేది అందుద్దండి. ఇప్పుడు ఈ కడక్నాథ్ కోళ్ళు ఏంటంటే మనకి ఆల్ఫా లిపోలిక్ యాసిడ్ అని చెప్పి లైనోలెనిక్ యాసిడ్స్, అలాగే చాలామంది హార్ట్ పేషెంట్స్కి నర్వస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కొంచెం బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. మాకు కొంచెం స్ట్రెంతీగా ఉందండి, మేము కొంచెం బెటర్గా హెల్త్ ఫీల్ అవుతున్నాం, మాకు కొంచెం బెటర్గా అనిపిస్తుందండి, ఎగ్ దాని కాడి నుంచి మాకు సేఫ్టీగా ఉంది. సో ఈ ఏంటంటే యాంటీబయాటిక్స్ అనేవి ఎక్కడ యూజ్ చేయం. ఇప్పుడు మనకి ఏ సంవత్సరానికి ఒక 300 గుడ్లు అలా పెట్టి కాదు, మనకి ఏంటంటే 120 నుంచి 150 గుడ్లు కనుక మా హెల్త్ కండిషన్ చాలా బాగుందండి. మాకు మంత్లో జరిగే ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ కరెక్ట్గా వెళ్ళిపోతున్నాయి. మాకు మా హెల్త్ మెయిన్గా ఏంటంటే ఫీమేల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఆ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటి ఫీమేల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివన్నీ చాలా వరకు మాకు మినిమైజ్ అయినాయి. మాకు అంతకుముందు చాలా ఇష్యూస్ ఉండేయండి, మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇది ఏంటంటే డైరెక్ట్ ఓన్లీ ఫీడ్ వల్లనే, నో యాంటీబయాటిక్స్ అండి అక్కడ, వ్యాక్సిన్స్ అండ్ ఫీడ్. ఆ వ్యాక్సిన్ కూడా ఏంటంటేనండి కోడి పిల్లలప్పుడు అది ఇమ్యునైజేషన్ డెవలప్ అవ్వడానికి మాత్రమే మనం వ్యాక్సిన్స్ ఇస్తామండి. తర్వాత ఇంకెక్కడ ఎటువంటి యాంటీబయాటిక్ అనేది యూజ్ చేయం. మనం వాడేది ఏంటంటే మొక్కజొన్న, చీరు, తౌడు, డిఓబి అండి, అంటే డిఆయిల్డ్ రైస్ బ్రాన్, ఇంకా వేరే సజ్జలు, జొన్నలు, ఇలాంటి తృణధాన్యాలన్నీ కలిపి మనం కోళ్ళకి పెడతాం జరుగుతుందండి. దాంతోపాటే కొంత స్టోన్ కూడా ఇస్తామండి కాల్షియం కోసం, ఎందుకంటే ఇప్పుడు అది షెల్ ఫార్మేషన్ అవ్వాలన్నా కొంచెం అది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. ఇవన్నీ ఇవ్వడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి కనపడుతుంది. ఇప్పుడు ఏంటంటే కడక్నాథ్ మీట్ అనేది చాలా కాస్ట్ అని చాలామంది ఫీల్ అవుతారండి. సో ఏంటంటే అది ఎఫర్ట్ చేయలేని వాళ్ళు, లేదు రోజు చికెన్ తినాలన్నా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు, మీట్ కలర్ నచ్చదు కొంతమంది, దాని ఒక హెల్త్ బెనిఫిట్స్ అనేది ఎగ్ రూపంలో చాలామంది పొందుతున్నారని నా ఉద్దేశం అండి. అలాగే కస్టమర్స్ కూడా ఏంటంటే ఒక్కసారి మనకు అలవాటు పడిన తర్వాత పలానాకాయే కావాలి మాకు, పలానా కోడిగుడ్లే కావాలి మాకు అని చెప్పి వాళ్ళు వచ్చి పర్టికులర్గా వచ్చి తీసుకెళ్తున్నారు. అలాగే లేదు కొంతమందికి కావాలన్న వాళ్ళకి నేను కొంచెం వాల్యూమ్ బేస్డ్లో ఉన్న వాళ్ళకి అవసరమైన వాళ్ళకి నేను కొంచెం సప్లై చేయడం కూడా జరుగుతుందండి. ఈ కోడికి తొందరగా బ్యాక్టీరియల్ డిసీజెస్ కానీ వైరల్ డిసీజెస్ కానీ ఏమి ఉండవండి. 99% మనం తీసుకునే మెజర్మెంట్స్ వల్ల ఎక్కడ ఏ ప్రాబ్లం రాదండి. మ్యాక్సిమం మనం బయట నుంచి ఇప్పుడు గబాలను బయట నుంచి వచ్చి వాళ్ళు ఎక్కడ దూరం నుంచి తిరిగి వచ్చి షెడ్లోకి వెళ్ళిపోయి కాళ్ళు కడుక్కోకుండా షెడ్లోకి వెళ్ళిపోయి అలాంటి అయితే ప్రాబ్లం. కానీ మనం నీట్గా హైజీన్గా ఉంచుకుంటే సరౌండింగ్స్ అన్ని మనకి ఎటువంటి ప్రాబ్లం 99% రాదండి. అది బర్డ్ ఫ్లూ కూడా కొంతవరకు రెసిస్టెన్స్ చూపిస్తుందండి కోడి. ఈ ఇమ్యునైజేషన్ ఇవ్వడం వల్ల నేను చూపిస్తుందని 100% చూపిస్తుందని ఆశిస్తున్నానండి. మనకైతే ఎప్పుడు రాలేదు. కానీ ఏంటంటే మనం వ్యాక్సిన్ చేసుకుని వ్యాక్సిన్ ఇప్పుడు చేసుకోగానే వెంటనే ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. అదొక సిరీస్ ఆఫ్ స్టెప్స్లో చేయాలండి. ఫస్ట్ ఒకసారి డీవార్మింగ్ అండి చిక్కి, తర్వాత లసోటా కానీ క్లోన్ 30 కానీ, తర్వాత విత్ ఆర్డీ కానీ ఆర్డీ చేసుకుంటాం, తర్వాత మళ్ళీ కిల్డ్ వ్యాక్సిన్. ఇలా ఒక సిరీస్ ఆఫ్ స్టెప్స్లో దానికి ఇమ్యునైజేషన్ అనేది డెవలప్ అవ్వాలి. ఇప్పుడు మనకు కూడా ఏంటంటే 3 4 5 అని చెప్పి వ్యాక్సిన్స్, ఈ వ్యాక్సిన్స్ అన్నీ ఏంటంటే పిల్లలందరికీ వేయిస్తారు సంవత్సరం పాటు, 5 సంవత్సరాలు వచ్చేదాకా మనుషులందరికీ వేయించే వ్యాక్సిన్స్ ఇవి కామన్గా. ఇప్పుడు అలాగే మనం పోలియోని ఎలా ఎరాడికేట్ చేసామో ఈ వ్యాక్సిన్స్ అనేవి కామన్ అండి ఇమ్యునైజేషన్ డెవలప్ అవ్వడానికి. ఇప్పుడు మనకి ఏంటంటేనండి ఈ రోజు పిల్లగాడి నుంచి కోడి కేజీస్లోకి వెళ్ళి గుడ్డు పెడతానికి కనీసం మనకి 450 నుంచి 500 రూపీస్ కాస్ట్ అనేది పడుతుందండి కోడి వ్యాక్సిన్స్ అని ఫీడ్ అని. ఇప్పుడు ఏంటంటే మనకి కోడి 7 to 8 months ఏజ్ వస్తేనే కానీ మనకి ఎగ్ లేయింగ్ రాదు. 7 to 8 months మనం దాన్ని జాగ్రత్తగా ఫీడ్ ఇచ్చి మెయింటైన్ చేయాలి కనుక మనకి అరౌండ్ 450 నుంచి 500 రూపీస్ కోడి కాస్ట్ అనేది పడుతుందండి, ప్రొడక్షన్ కాస్ట్. సో అక్కడి నుంచి మళ్ళీ కేజీలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ డైలీ ఫీడ్ తీసుకుంటుందండి కోడి. ఇప్పుడు మనకి నెలకు వచ్చి ఒక 10 నుంచి 14 15 గుడ్లు, అంటే కొత్తలో అయితే కొంచెం 12 13 గుడ్లు 15 దాకా వెళ్తాయండి ఎక్కడన్నా ఒక్కొక్క కోడి. కొంచెం మెల్లిగా ఏజ్ పెరగవద్దు ఏంటంటే ఒక 10 12 గుడ్లు ఇవ్వగలడానికి ఆస్కారం ఉంటుందండి నెలకు. అది మన యాజమాన్య పద్ధతులు జాగ్రత్తగా ఉండి అన్నీ కరెక్ట్గా ఉంటేనే. ఎందుకంటే ఇది కోడి నాటుకోళ్ళు అడికోళ్ళు ఇవన్నీ ఏంటంటే ఈ కడక్నాథ్ కోడి అనేది చాలా తక్కువ గుడ్లు పెడతాయి. కానీ ఏంటంటే యోగ్ కంటెంట్ కానీ ఆ పవర్ హౌస్ అది టేస్ట్ చేసిన వాళ్ళకి కానీ ఆ బెనిఫిట్స్ కనపడటం వల్ల మనం కస్టమర్ యొక్క ఇంట్రెస్ట్ ప్రకారం దాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం అండి. ఇప్పుడు మనకి ఏంటంటేనండి కడక్నాథ్ పెట్టలు మాత్రమే దగ్గర 2000 దాకా ఉన్నాయండి. ఈ 2000 కోళ్ళు కేజీస్లో వేసాము. అలాగే వాటికి డైలీ ఫీడింగ్ అనేది ఇస్తామండి. మనకు ఏంటంటే కోడి కనీసం 110 నుంచి 120 గ్రాముల మేత అన్న తినాలండి కోడి. కనీసం ఒక 120 గ్రామ్స్ ఫీడ్ తీసుకుని అది కేజెస్లో సెట్ అవుతేనే మనకు గుడ్డు పెట్టగలుగుద్ది. మనకు ఇప్పుడు 2000 కోళ్ళకి గాను ఒక 600 నుంచి 700 గుడ్లకి వెళ్తూ ఉంటాయండి. మనం అక్షయ ఎగ్స్ అన్న బ్రాండ్తో వెళ్తున్నామండి మార్కెట్లోకి. అలాగే కొంతమంది విడిగా బ్రాండ్ లేకుండానే మనకు విడిగా కావాలని అడుగుతున్నారండి, వాళ్ళకి కూడా ఇస్తున్నామండి. మనం వాళ్ళకి కస్టమర్ ఇష్టం అండి, వాళ్ళ ఇష్టం బట్టి ఇస్తున్నాం. మనం స్వచ్ఛమైన నాటుకోడి గుడ్లు అని చెప్పి మనకి ట్యాగ్ లైన్తో వెళ్తున్నామండి. మన స్వచ్ఛమైన నాటుకోడి గుడ్లు అని ట్యాగ్ లైన్తో వెళ్తున్నాం కనుక కస్టమర్ ఇంట్రెస్ట్తో ఆల్రెడీ ఒక 5 years నుంచి చేస్తున్నాం కనుక బిల్డప్ అయ్యి వాళ్ళే వచ్చి తీసుకెళ్తున్నాం. లేకపోతే మనం గుడ్ విల్తో పంపించమంటాం. ఒకసారి వచ్చి తీసుకుంటే రెండోసారి నుంచి వాళ్ళు మనం పంపించాం.
అలా జరుగుతూ ఉంటుందండి. ఇది ఏంటంటే ఈ ప్రాసెస్ అనేది చాలా ఖర్చుతో కూడుకుంది. నా సజెషన్ ఏంటంటేనండి, ఒక మార్కెట్ని ఒకసారి అంచనా వేసుకుంది. ఇప్పుడు ఈ షెడ్స్ కానీ ఇప్పుడు షెడ్ వేయాలంటే చాలా ఖర్చుతో కూడుకుందండి. షెడ్ వేయటం కానీ కేజెస్ కానీ చాలా ఖర్చుతో కూడుకుంది. ఇప్పుడు కేజెస్ అనేది ఒక్కొక్క కోడికి 120 రూపాయలు పడుతుందండి కేజెస్కి. అది నేను అప్పుడు వేయించాను కనుక ఇప్పుడైతే 140-150 దాకా వెళ్ళిపోయింది. ఒక్కొక్క కేజీ కాస్ట్ అనేది చాలా పెరిగిందండి. సో ఏంటంటే ఇవన్నీ చాలా ఖర్చుతో కూడుకుంది కనుక ఎవరన్నా పెట్టాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫస్ట్ చిన్న మొత్తంలో మొదలుపెట్టి తర్వాత పెద్దానికి వెళ్ళండి. అది కూడా ఫస్ట్ మార్కెట్ని అంచనా వేసుకోండి. మనం పెట్టగానే వచ్చి మన దగ్గర తీసుకెళ్తారని కాదండి. మనం ఇప్పుడు ఎక్కడో మారుమూల ఉండి నా దగ్గరికి వచ్చి తీసుకెళ్ళాలని కుదరదు. మనం కస్టమర్ రీచ్ అవ్వాలి, కస్టమర్ మన రీచ్ అయ్యేటట్టు ఉండాలి. రెండు ఉండి మనకి వెళ్తాయి అన్నప్పుడే మనం వాల్యూమ్ చేయగలగాలి. అంతేగాని ఒకసారి ఇలా కనపడి అలా పెట్టేసి మనం చాలామంది ఇబ్బంది పడతాం కంటే నా సజెషన్ అయితే ఫస్ట్ చిన్న మొత్తంలో వెళ్ళి ఒక 200-300 కోళ్ళతో వెళ్ళి తర్వాత మెల్లిగా దాన్ని వెళ్తున్నాయి అనుకుంటే అప్పుడు ఇంక ముందుకు వెళ్ళచ్చు. ఎందుకంటే ఇది ఖర్చుతో కూడుకుంది కనుక నా సజెషన్ అయితే ఒకసారి ఆలోచించి ముందుకెళ్ళమని. ఇప్పుడు ఎలాగో మనకి గుడ్లు అనేది స్వచ్ఛమైన కోడి గుడ్లు అనే ట్యాగ్లైన్తో వెళ్ళిపోతున్నాయి మనకి. ఎందుకంటే వచ్చి కస్టమర్ చూస్తున్నాడు, మనం చెప్పగానే సరిపోదుగా. వాళ్ళు వచ్చి చెక్ చేసుకుంటారు, వాళ్ళకి షెల్ఫ్ లైఫ్ ఉండాలి. వాళ్ళ కస్టమర్కి కొంతమంది అమ్ముకునే వాళ్ళు ఉంటారండి, మన దగ్గరికి తీసుకెళ్ళి వేరే చోటకి అమ్ముతారు. అక్కడ కస్టమర్కి మళ్ళీ ఇప్పుడు ఇక్కడి నుంచి తీసుకెళ్ళగానే ఆయనకి వెంటనే అమ్ముడవు, మళ్ళీ ఆయన ఒక 5-6 రోజులకి వెళ్తాయి, మళ్ళీ అక్కడి నుంచి ఆయన ఒక 20 రోజులు వాడతాడు. ఇవన్నీ ఏంటంటే షెల్ఫ్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక చైన్ ఆఫ్ ప్రాసెస్. వెంటనే ఏది ఎలా పెట్టగానే అలా రాదు. మెల్లిగా మనం స్లోగా బిల్డ్ చేసుకుంటూ వెళ్తే కానీ సెట్ అయ్యే ప్రాసెస్ కాదు. కనుక ఆలోచించి మార్కెట్ని అంచనా వేసుకుని ముందు ఈ వ్యాక్సిన్స్ అన్నీ పర్ఫెక్ట్గా చేసుకుని చేయగలను అంటేనే, ప్రాపర్గా షెడ్స్ అన్నీ మేనేజ్మెంట్ చేయగలను అంటేనే ముందుకెళ్ళండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.